యా రోజా తమిళనాడుకి వెళ్ళిపోతుంది అనేది నిజానికి ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె తమిళ సినిమాకి కమ్బ్యాక్ ఫిల్మ్ గా తమిళ సినిమాలో నటించబోతుంది. సో అందువల్ల ఎక్కువగా చెన్నైలో ఉంటుంది అనమాట ఆమె. ఇక్కడ పాలిటిక్స్ లో కూడా ఆమె పెద్దగా ఈ మధ్య కనబడలేదు. మొన్నెప్పుడు తిరుమలకి వచ్చిపోయింది అంతే. తిరుమలలో అర్జున్తో కలిసి మాట్లాడడం ఆ వీడియోలు బయటకు వచ్చాయి. అయితే రోజా అరెస్ట్ చేయబోతున్నారని ఆడుదాం ఆంధ్రాలో దాదాపు 38 కోట్లు దుర్వినియోగం చేసింది. 119 కోట్ల ప్రోగ్రామ్ అది. అందులో 38 కోట్లు దుర్వినియోగం అని చెప్పి రోజా మీద ఆల్రెడీ కేసు పెట్టారు. 6 నెలలకు ముందే రోజా ఈ కేసు మీద విజిలెన్స్ కమిటీ వేశారు. విజిలెన్స్ కమిటీ నివేదిక కూడా వచ్చేసింది. ఆమెను ఈ రోజు రిపోర్ట్ టైం చూసి అరెస్ట్ చేయబోతున్నా అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె చంద్రబాబు నాయుడు తో కాంప్రమైజ్ అయిపోయి నన్ను అరెస్ట్ చేయకండి, నేను పాలిటిక్స్ లో ఇన్యాక్టివ్ అయిపోతానని చెప్పిందని ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఆమె అసలు ఆంధ్ర రాజకీయాల్లోనే మెల్లగా తప్పుకొని తమిళనాడుకి షిఫ్ట్ అయిపోదాము అనేది ఆమె అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళది నేటివ్ వచ్చి బాకరాపేట, తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి బాకరాపేట. అమ్మాయి అసలు పేరు శ్రీలతారెడ్డి, వాళ్ళ నాన్న నాగరాజరెడ్డి, వాళ్ళ అమ్మ లలితాదేవి. ఆమె ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, కుమారస్వామి రాంప్రసాద్ రెడ్డి, కుమారస్వామి రెడ్డి అని ఇద్దరు బ్రదర్స్. ఈమె పద్మావతి మహిళా కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చేసింది. దాని తర్వాత ప్రేమ తపస్సు 1991లో రాజేంద్ర ప్రసాద్తో ప్రేమ తపస్సులో ఆమె అరంగేట్రం చేసింది. అంతకుముందు కూడా భరతనాట్యం కూడా నేర్చుకుంది. అక్కడ నుంచి రాజకీయ 90s and 2000s లో ఆమె ఒక హీరోయిన్ గా ఒక వెలుగు అయితే వెలిగింది, ఇటు తమిళ సినిమా ఇటు తెలుగులో. తర్వాత రాజకీయాల్లో 98లో ఆమె తెలుగుదేశం చేరింది. తెలుగుదేశం తరఫున పోటీ చేసింది. చంద్రగిరి నగిరి ఈ 2 నియోజకవర్గాలు పోటీ చేసింది. దాని తర్వాత వైసీపీలోకి వచ్చింది. వైసీపీలో నగిరి నియోజకవర్గం నుంచి ఆమె గెలిచింది ముదుకృష్ణ నాయుడు మీద, ప్లస్ వాళ్ళ కొడుకు మీద 2 సార్లు. ఆ తర్వాత మంత్రిగా కూడా ఉన్నింది. జబర్దస్త్లో కూడా ఆమె పేరు వచ్చింది, ఫైర్ బ్రాండ్ అయింది. అసెంబ్లీలో కూడా 1 year ఆమెను బహిష్కరించారు. ఇవన్నీ జరిగాయి, అందరికీ తెలుసు. సో ఆ తర్వాత ఆమె 2000 పెళ్లి చేసుకుంది. ఆయన పేరు ఆర్కే సెల్వమణి. అందుకని అప్పటి నుంచి ఆమె కూడా ఆర్కే రోజా అయిపోయింది. వీళ్ళకి ఇది ఒక పాప బాబు ఉన్నారు. ఆర్కే సెల్వమణి ఏంటంటే ఆయనది చెంగల్పట్టు అంటారు, తమిళనాడు బార్డర్ దగ్గర అనమాట. అది ఈమెది నగిరి నియోజకవర్గం, మైదగూడ నగిరి నియోజకవర్గం. మా ఏరియా అంతా కూడా బైలింగల్ కల్చర్ ఉంటుంది, తమిళ కల్చర్ తెలుగు కల్చర్. నగిరిలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈయన పద్మశాలి అనమాట. అందుకని నగిరి చుట్టుపక్కల పద్మశాలి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా రోజు గెలవడానికి వీళ్ళ భర్త కారణం. ఎందుకంటే ఈమె ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో కూర్చొని టీవీ ఛానల్లో ఇక్కడ ఉంటే ఆయన గ్రౌండ్ లో ఉండి అక్కడ ప్రజల సమస్యలు ఆయన సాల్వ్ చేయడం. ఆయనకి ఎందుకంటే ముందు నుంచి కూడా తను బాగా పొలిటికల్ గా కూడా యాక్టివ్గా ఉంటాడు మనిషి. ఇప్పుడు కూడా అక్కడ దర్శకత్వ సంఘాన్ని ప్రెసిడెంట్ గా ఉండడం, అక్కడ సినిమా యూనియన్లలో యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ ఆయన చేస్తారు. సో ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేయడం వల్లనే ఈమెకి అక్కడ బలం అనేది స్ట్రాంగ్ గా పెరిగింది. అయితే ఇప్పుడున్న యాంటీ జగన్ వేవ్ లో ఈమె కూడా ఓడిపోయింది. ముద్దుకృష్ణ కొడుకు అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక రకమైన రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది కాబట్టి స్టేట్ లో ముఖ్యంగా ఎవరెవరైతే తమ మీద ఘోరంగా మాట్లాడు, వైసీపీ నుంచి ఘోరంగా మాట్లాడే వాళ్ళల్లో మనకి ఫస్ట్ కనబడేది కొడాలి నాని, దాని తర్వాత రోజా. వీళ్ళిద్దరూ బాగా పాపులర్. సో వల్లభనేని వంశీ నెక్స్ట్. ఆల్రెడీ వల్లభనేని వంశీది కోటింగ్ అయిపోయింది. కొడాలి నానిది ఉంది. కొడాలి నానికి ఏమో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.